మరి సితార్ లాంటి మంచి సంస్థను వదిలిపెట్టి మీరు ఆంధ్రప్రభకి ఎందుకు మారారు? సితార్ లాంటిది బాగానే ఉంది. మెయిన్గా ఎవరో తెలియదు కానీ నేను కలర్ ఫోటోలు కవర్ పేజీలు తీయొద్దనే టాక్ కూడా మన సీనియర్ రిపోర్ట్ నుంచి నాకు సమాచారం వచ్చింది. అది కొంచెం మనస్తాపం ఊరే మామూలుగా ఉండేసి నన్ను తీసేయాలి, నేనే మానేశాను. అట్లూరు రామరావు గారు ఏంటి పిల్లోడేంటి పిల్ల చేస్తలా అసలు కలువమన్నాడంట, చెప్పారు నాకు. రీజన్ చేసి వెళ్ళిపోయాను. అంటే నేను ఇంకా రాను సార్ మామూలుగా అని చెప్పేసి వెళ్ళిపోయిన నుండి కలవమన్నది నన్ను ఫస్ట్ టైం నాకు. ఆయన ఒక్కనాడు 7 ఏళ్ళు పనిచేసిన సీతార్లో ఒక్క మాట అనలేదండి. గాడికి ఎక్కడుండో ఆయన ఆత్మసంతలు. కానీ అట్లూరు రామరావు నాకు ఎంత ఇష్టం, ఆయన ఎప్పుడు ఏ పని చెప్పినా తక్కువ చేసి పడేసేవాడిని. జనాలు ఏంటి అండి ఈ పాస్పోర్ట్లు కావాలండి వాడు, ఈ ఫోటో కావాలి సార్ 10 నిమిషాలు చేసేవాడిని ఎప్పుడైనా. అట్లా చేసినాక మాట్లాడుకోలే, ఉంది ఛాన్స్ అని మాట్లాడుకోలే, ఉంది అనగానే ఎట్లా అని చెప్పేసి కుమారస్వామి గారు కూడా ఆయన కూడా అన్నాడు, ఎట్లా మరి ఏం చేస్తాను అలా చూద్దాం సార్, మరి బయట వర్క్ చేసుకుంటాం మేనేజ్ చేసుకుంటాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాకాటి గారు గుర్తొచ్చారు. ఆయనతో వాకాటి పాండరావు గారు మన న్యూస్ ఛానల్లో పనిచేసేవాళ్ళు. అప్పుడు న్యూస్ ఛానల్లో పనిచేసి ఆంధ్రప్రభ ఎడిటర్కి వెళ్ళారు వీక్లీ. దానికి వెళ్ళినప్పుడు కుమారస్వామి గారు చెప్తే ఆయన వీలు కాదని నన్ను పంపించారు మ్యారేజ్, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఫోటోలకు. మ్యారేజ్కి వాటి తీసి ఫోటోలన్నీ తీసి మంచి ఆల్బమ్ చేశాను, చాలా ఫ్యామిలీ అంతా ఆపారు, సూపర్ తీసామని చెప్పి. అయిన తర్వాత ఇట్లా ఏం చేస్తావని కుమారస్వామి మళ్ళీ అడిగి, ఏం సార్ ఎట్లా అంటే, వాకాటి గారు అడిగారయ్యా, నన్ను అడిగారు కానీ నువ్వు వెళ్తావా అన్నాడు. అంటే లక్ష్మి గారు అని ఉండే, కేబీ లక్ష్మి గారు, ఆమెతో మాట్లాడి వాకాటి గారితో నాకు క్లోజ్ మాట్లాడి మన డైరెక్ట్ అడగొద్దు కదా, మాట్లాడి ఓకే నేను జనార్దన్ చెప్పండి సార్ అని. జనార్దన్ అయితే నాకు హ్యాపీ, నాకెందుకు ఇంకా జనార్దన్ నాకు హ్యాపీ అన్నాడు. ఆయన 2-3 సార్లు ఆఫీస్ ఫోటోలు కానీ అలా మ్యారేజ్ ఫోటోలు కానీ పిల్లలు కూడా ఫోటోలు చూసి హ్యాపీ అన్నాడు. ఆయన వచ్చేయమన్నాడు. వచ్చేయమని అనగానే ఆంధ్ర స్ట్రైక్ వచ్చింది. అప్లికేషన్ ఇచ్చాం, 3 నెలలు ఆగింది. అప్పుడు కొంచెం బయట తీసిపెట్టంటే అదే అప్పుడు ఇంకా మానలేదు ఉద్యోగం. ఇంట్లో మానేశాను. అయితే ప్రభలకు వచ్చాను. అయితే ఒక 3 నెలలు వాడు స్ట్రైక్ అవుతుంది మద్రాసులో ఆంధ్రప్రభ, నువ్వు చెయ్యి, నువ్వు ఎట్టుకు నా పోస్ట్ ఉంది, సంతాల గారు చెప్పారు నాకు పోస్టు, నువ్వైతే చేయన్నాడు. చేయని చెప్పేసి ఇగో ఇది ఇదే ఫస్ట్ ఫోటో ప్రభల ఫస్ట్ ఫోటో. ఎవరు ఆర్టిస్టు? అది డాలి అని ఉషాకిరణ్ సినిమా చూడండి, మా సెంటిమెంట్ ఎక్కడ వచ్చింది మళ్ళీ. ఉషాకిరణ్ సినిమానే ఏదో సినిమా డాలి అని, అది కవర్ పేజ్ చేసి వాగట్ గారు ఇది చేశారు. అట్లా కూడా సెంటిమెంట్గా ఉషాకిరణ్ సితారా వాళ్ళ నుంచే కవర్ పేజ్ ప్రాబ్లం ఇచ్చా. అంటే నాకు కవర్ పేజీ వేయాలన్న మీ ఫోటోని కోరిక ఇట్లా తీరింది, ఆంధ్రప్రభ ద్వారా తీరింది. ఇట్లా తీరింది. ఇది తీరినాక తర్వాత సితారాలో ఫస్ట్ నా కవర్ పేజీ దోషి సుమను మన శోభన్ బాబు గారు. ఏ సినిమాది? దోషి నిర్దోషి. కెమెరామెన్ అప్పుడే కొత్తగా నేను జయరామ్ గారు కెమెరామెన్ ఉండి దగ్గర నుండి లైట్ తీయించారు. సినిమాగ్రాఫర్ జయరామ్ గారు, సినిమా ఫోటోగ్రాఫర్ ఆయన. డివిఎస్ రాజు గారు వై నాగేశ్వరరావు డైరెక్టర్. అక్కడ నైట్ సీన్ జరుగుతుంది, కాంబినేషన్ ఇద్దరు, శోభన్ బాబు సుమన్, బాగుందని చెప్పేసి ఫస్ట్ నా కవర్ పేజ్ అది. తర్వాత బ్యాక్ పేజీ జగద్బాబు గారిది. అది సితారనే సితార కవర్ పేజీ శోభన్ బాబు చెప్పేది నేను. బ్యాక్ పేజ్ ఏమో జగద్బాబు ఐశ్వర్య ఉంది కదా లక్ష్మణ్ కూతురు, అది సంజయ్ పార్టీలో మీటింగ్ ఇక్కడ అయితేనే మద్రాసు మనం పోలేం కదా, అది బ్యాక్ పేజ్. ఇక సెంటర్ స్పేడ్ ఏమో సుబ్రహ్మణ్యుడు తీసాడు, మన విజయశాంతి చేటౌడ్ కాదు ఇంకోటి ఉంది, వెంకటేష్ ఉంది, అది సెంటర్ స్పీడ్ 3. ఇంకా కొన్ని వచ్చినాయి కానీ లోపల చాలా చేసినాం. చిరంజీవి వారివి, మా స్టోటిపురం పోలీస్ స్టేషను, గ్యాంగ్ లీడరు. అప్పట్లో ఈ కవర్ పేజీలకి బాగా ఇంపార్టెన్స్ ఉండేదా? కవర్ పేజీలు అంటే ఉండేది 4 వీక్లీస్లకు 4 డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు. అంతేందుకు నేను ప్రభలకు వచ్చినాక కూడా ఏ వీక్లీకి డ్రెస్ మార్చేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు ఫోటో తీసి. సెట్లో ఏం చేసేవాళ్ళంటే 4 ఉండే డైలీస్లో. అప్పుడు స్టార్టింగ్ కాలే ఇంకా ఉన్నా కానీ వీక్లీస్ 4-5 వీక్లీస్కు అన్నపూర్ణలో ఇక్కడ సాంగ్ జరుగుతున్న సాంగ్ గ్లామర్ స్టిల్స్ కావాలి. మార్నింగ్ ఓరు వెళ్ళారనుకోండి తీసుకుంటారు, అది వేరే డ్రెస్ అని ఇంకో వీక్లీ 4 ఇమేజ్ వీక్లీస్ ఇవి. మధ్యాహ్నం రండి అని చెప్పి వాళ్ళ డ్రెస్ మార్చినాక ఇచ్చేవాళ్ళు. ఇది కాదు ఇంకోటి రేపు మీరే డ్రెస్ వేసుకొని ఇచ్చేవారు. అది ఒక చాలా గౌరవంగా ఉండేది. అంటే కవర్ పేజీకి అంత డిమాండ్ ఉండేది. బాగుండేది. అందుకు నేను
ఎస్వి పరశురామ్ అప్పుడు అన్నపూర్ణకు వెళ్తేనే ఇందాకనే వేరే వాళ్ళు జ్యోతిత్రులు వచ్చారు జనార్దన్ ఇది మజాన్ తీసుకో అని చిరంజీవి గారే శ్రీదేవి గారి ఇద్దరు స్టిల్ ఈ వీక్లీ కూడా ఇచ్చారు. ఓ, ఇది మీ కవర్ పేజ్లో ఏం వచ్చినా ఒకసారి మీ దగ్గర కలెక్షన్ ఉన్నట్టు ఉంది. సితారాలు ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి, అది చాలా అయింది. కానీ ఈ ప్రభలోకి వెళ్ళిన తర్వాత మన చిరంజీవి గారు మరి ఎప్పుడు 93 ఆంధ్రబాబు వీక్లీ ఫంక్షన్ హరిహర క్లబ్ జరిగింది. చీఫ్ గెస్ట్కి వచ్చారు. ఈయన డీజీపీ గారు రావు గారు ఉండే వాళ్ళు వచ్చినప్పుడు ఇదే కవర్ పేజీ వచ్చినప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇది ఆయన మా ఫంక్షన్కి వచ్చాడు. 2 కాపీసు ఫోటో సెట్ ఏదో ఆల్బమ్ పంపించాను ఇంటికి. December 17, 1993. అప్పుడు ఇది సినిమా కాదు, మా ఆంధ్రబాబు వీక్లీ ఫంక్షన్. ఆంధ్రబాబు ఫంక్షన్ ఆంధ్రబాబు ఫంక్షన్కి వచ్చారు. హరిహర భవన్ ఆంధ్రబాబు ఫంక్షన్కు ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చారు. వచ్చినప్పుడు ఇది చేసి 2-3 ఫోటోగ్రాఫ్ వెళ్ళాము. మన ఫంక్షన్కి వచ్చారు చిరంజీవి గారు, ఏ ఫోటో వేయాలి కవర్ పేజ్ అని చెప్పేసి ట్రై చేసి అన్నీ వెతికి ఇక్కడ ఆంధ్రప్రభ ఇక్కడ ఉండి చేయి కావడాలి సార్ సంథింగ్ అనేది చాలా అర్థం ఉంది ఇందులో. ఓకే, ఆంధ్రప్రభ కనపడాలి. చూడండి ఆంధ్రప్రభ అని అంటే ఆయన ఒకసారి మధ్యలో కలిసినప్పుడు అన్నారు సార్ ఇట్లా పంపించాను ఇలా అన్నాడు. అది చాలా నాకు ఆనందం కల్పించింది. ఇట్లా ఫోటో ఇట్లా కాపీస్ పంపించారు సార్ ఇంటికి, ఇట్లా మీ దేశం అంటే చూశాను ఇలా అన్నాడు. అది నాకు చాలా ఆనందం అనిపించింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.